హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. ఈరోజు బీట్రూట్ పచ్చడి ఎలా చేయాలనేది చూపిస్తానండి. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిదనమాట. ప్రతి ఒక్కరూ కూడా డైలీ జ్యూస్గా కానీ లేదా ఏదైనా కర్రీస్లో కానీ అలా యాడ్ చేసుకోండి. బీట్రూట్ పచ్చడికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం అయితే చూపిస్తానండి. ముందుగా ఒక పాన్లో ఆయిల్ తీసుకొని 2-3 టేబుల్ స్పూన్స్, ఒక కప్పు బీట్రూట్, ఒక 4 పచ్చిమిర్చి, ఒక పావు కప్పు కొబ్బరి వేసుకున్నాను, పచ్చి కొబ్బరి, కొంచెం పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను. ఇవన్నీ బాగా ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిలో పక్కన పెట్టేసుకొని పోపు వేసుకోవాలి. ఆయిల్లో ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు పోపు వేసుకొని పోపు పక్కన పెట్టుకొని ఈలోపు చల్లారిన వాటిని కొంచెం చింతపండు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మిక్సీలో వాటర్ వేయకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని వేసుకున్న పోపు కొంచెం పచ్చి కొత్తిమీర వేసేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇంతేనండి, ఈజీగా ఎంతో రుచికరమైన, ఎవరైనా సరే ఇష్టపడే బీట్రూట్ చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో ఈ విధంగా వేసుకొని, నెయ్యి అదేం వేసుకోక్కర్లేదండి. ఇలా మనం ఉత్తదే కలుపుకొని ఏవైనా సరే వడియాలు కానీ ఎగ్ కానీ అలా నంచుకోవచ్చు. దీంతోపాటు నేను గోంగూర చట్నీ, నెయ్యి కూడా సర్వ్ చేసుకుంటున్నాను. గోంగూర పచ్చడి కూడా ఊరగాయ పచ్చడి అండి, చాలా ఇష్టం అన్నమాట నాకు. ఆంధ్ర ఫేమస్ అయితే గోంగూర పచ్చడి అనమాట. తర్వాత బాయిల్డ్ ఎగ్, వెల్లుల్లిపాయ కారం అది వేసుకున్నాను. ఈ విధంగా నా లంచ్ అయితే రెడీ చేసుకున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే.